పదండి ముందుకు అంటూ శ్రీశ్రీ గారు కవిత్వం చెప్పారు. అయితే ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. అది చదివిన తర్వాత మీతో ఆ విషయాన్ని పంచుకోవాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను. ఒక యువకుడు బాల్యం నుండి ఎన్నో కష్టాలు అనుభవించాడు. దానికి సుఖపడే మార్గం ఏమన్నా ఉంది, కష్టాలు తీరే మార్గం ఏముందా అని పెద్దల సలహా తీసుకుందని గురువుగారు చిన్నప్పుడు పాఠాలు చెప్పిన మాస్టర్ దగ్గరికి వెళ్ళి తను పడిన కష్టాలన్నీ చెప్పి ఏదైనా ఒక మార్గం చెప్పండి, నన్ను కష్టాల నుండి బయటపడే మార్గం అని వేడుకున్నాడు. మాస్టారు అతనితో ఆ మాట ఈ మాట అన్నీ చెబుతూ అలా వ్యాహ్యాలికి నడిపించుకుంటూ తీసుకెళ్తూ అలా నది ఒడ్డుకు తీసుకెళ్ళారు. అక్కడ ఒక కప్ప స్వేచ్ఛగా నీళ్ళల్లో ఆడుతూ పాడుతూ ఉంటే దాన్ని పట్టుకున్నారు. పట్టుకునేటప్పుడు తోక గట్టిగా పట్టుకునేటప్పుడు కప్ప అటు ఇటు వెళ్దామని చూసింది. 5-6 సార్లు 10 సార్లు ప్రయత్నం చేసింది. ఇంకెక్కడా చేయలేక గమ్మున ఊరుకుండిపోయింది. ఆ తర్వాత కొద్దిసేపు అయినాక ఆయన పట్టిన పట్టుని కొద్దిగా లూజ్ చేశారు. అయినా కూడా కప్ప మెదలకుండా ఉండిపోయింది. ఆ తర్వాత దాన్ని నీళ్ళల్లోకి వదిలేశారు. ఇప్పుడు ఆ అబ్బాయి మాస్టర్ చేసిన పనులన్నీ చూసి మీరు వదిలేసినా అది ఎందుకు వెళ్ళలేదు అని చెప్పి ప్రశ్నించాడు. తప్పించుకోవడానికి 2-3 సార్లు ప్రయత్నించింది, విఫలమైంది. ఇంకంతే, ఓడిపోయానని నిరాశ నిస్పృహలో కూరుకుపోయింది. అలా వదిలేసింది. పోరాడి 4-5 సార్లు ఓడిపోయానని వదిలిపోయింది. కానీ ఇంకొక మార్గంలో కూడా అవకాశం వస్తుంది, ఇంకో మార్గంలో కూడా తప్పించుకోవచ్చు అన్న ఊహ లేకుండా నిరాశలోనే నిండిపోయింది. నీవు ఉన్నది కూడా అదే నిరాశలో ఉన్నావు. నువ్వు ప్రయత్నించి చూస్తే చివరి వరకు ఇంకొక మార్గం దొరుకుతుంది అనేది మాస్టరు ఈ విషయం నీకు అనుభవంలోకి రావడం కోసం ఇలా చెప్పాను. నువ్వు నిరాశ నిస్పృహలతో 4-5 సార్లు ప్రయత్నించి ఓడిపోయావు. ఇంకా ప్రయత్నించు until you reach the goal. జీవితం అంటేనే అంతులేని పోరాటం అని ఒక సినీ కవి చెప్పారు. చివరి వరకు చచ్చే వరకు పోరాడుతూనే ఉండాలి. ఎక్కడో ఒక చోట గెలుపు మనది కాకుండా పోతుంది. ఆశ వదిలేసుకుంటే కప్పలాగా మనము స్వేచ్ఛను కోల్పోతాం. పరిస్థితులకు బందీలుగా బతుకీడుస్తాం. నిజానికి మనం పుట్టిన చాలా కాలానికి మనకు కష్టాలు పుట్టాయి. మనకన్నా అవి చిన్నవి. మనమేమో వాటిని మనకన్నా పెద్దవిగా భావిస్తున్నాం, భయపడుతున్నాం. అంతే. ఈ సృష్టిలో ఏ ఒక్కరి జీవితము వడ్డించిన విస్తరి కాదు. ఎవరి స్థాయి సమస్యలు వారికి ఉంటే అందుకే సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అంటారు. వాటిని ఎదుర్కొనే విషయంలో ఒక్కొక్కరు ఒక్కో స్థాయి ధైర్యాన్ని ప్రదర్శిస్తుంటారు. నాకే ఎందుకిలా అని ధైర్యం కోల్పోకుండా దారికి అడ్డొచ్చిన ముళ్ళను తొలగిస్తూ వెళ్ళినట్టు ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాలి. వీడియో నచ్చితే లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. ధన్యవాదాలు. నమస్కారం.